ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే ఉన్నాయి, ఎప్పటికీ పోవు కూడా. దానివల్ల ఏమవుతుందంటే సో వాళ్ళకి వర్క్ ఇవ్వడం కన్నా నేనే చేసుకోవడం బెటర్ అని చెప్పేసి నా కింద వాళ్ళు ఇద్దరికి పని కూడా ఇవ్వకుండా నేనే చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక పర్సన్ మా టీంలోకి వచ్చారనమాట. సో అతను యాక్చువల్లీ ఫేక్ క్యాండిడేట్ అనమాట. ఓకే. సో బట్ నాలెడ్జ్ ఉంది, వర్క్ నేర్చుకున్నాడు, సబ్జెక్ట్ సో ఏమైంది, మీటింగ్స్ అటెండ్ అవ్వలేదు వరుసగా 2 days. ఓకే. ఏంటి మీటింగ్స్ అటెండ్ అవ్వట్లేదు అని అడిగితే నాకు ఎవరు చెప్పారు, నన్ను ఎవరు పిలవలేదుగా మీటింగ్ అన్నాడు అనమాట. సో సుజిత్ గారు మన ముందు ఉన్నారు, సీనియర్ సేల్స్ ఫోర్స్ డెవలపర్. ఓవర్ ద డెకేడ్ దాదాపు 14 years నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అయితే ఈరోజు మనము అసలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఎలా ఉంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంది, అండ్ మనం ఏం నేర్చుకుంటే జాబ్ వస్తుంది, ప్రజెంట్ సేల్స్ ఫోర్స్ ఫ్యూచర్ ఎలా ఉంది, సేల్స్ ఫోర్స్తో పాటు ఇప్పుడు ఈ మధ్య బాగా వినిపిస్తున్న ఇండియన్ కంపెనీ పేరు జోహో సిఆర్ఎం ఎలా ఉంది, సో అదర్ సిఆర్ఎంస్ ఎలా ఉన్నాయి, అసలు సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి, ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చా, కెరీర్ గ్యాప్ వాళ్ళు నేర్చుకోవచ్చా, ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక ఓవర్వ్యూ మనం అర్థం చేసుకోవడానికి. ఇట్స్ నాట్ అబౌట్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ కాదు, మేబీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నమస్తే సార్. నమస్తే. సో సుజిత్ గారు నా ఫ్రెండే, బట్ క్యాజువాలిటీ కోసం నమస్తే సార్ అంటున్నాను. సో అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే ఉన్నాయి, ఎప్పటికీ పోవు కూడా. ఓకే. ఎంత మార్కెట్కి వచ్చినప్పటికీ కూడా ఒక డెవలపర్ నాకు ఇది కావాలి అని చెప్పకుండా ఏది చేయలేదు. కాబట్టి జాబ్స్ ఆర్ నాట్ ఎట్ రిస్క్ ఎట్ ఆల్, అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే నేను 14 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నారు, దీనికి ముందు చాలా ట్రాన్సిషన్స్ చూసాం మనం. నేను జావాతో స్టార్ట్ చేశాను నా కెరీర్. సో తర్వాత ఆండ్రాయిడ్ నేర్చుకున్నాను, తర్వాత పైథాన్ నేర్చుకున్నాను, తర్వాత ఇప్పుడు సేల్స్ ఫోర్స్ మీద వర్క్ చేస్తున్నాను. సో ఏంటంటే మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ని బట్టి కొత్తగా నేర్చుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప సో ఇలా ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్స్ అనే మాయమైపోతానే లేదు. ఎందుకంటే సో ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కితే రాదు పక్క. అంతే కదా, మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కానీ సో అడ్వాన్స్ అవుతుంది తప్ప బ్యాక్ అయితే రాదు, అవునా? సో మ్యాన్ పవర్ని తీసేసి ఆటోమేట్ చేయడానికి ఇక్కడ బ్రెయిన్ అనేది ఏకి ఉంది, నేను కాదనట్లా, కానీ అది చెప్పే ఆన్సర్ అనేది మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. సో వల్ల జాబ్స్ పోతాయి అనేది ఇక్కడ పాయింట్ కాదు. కాకపోతే ఏంటంటే ఎండ్ యూజర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ ఫోర్స్ ఎకో సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తాను నేను. ఇప్పుడు సేల్స్ ఫోర్స్లో ఒక ఎండ్ యూజర్ ఉన్నాడండి, అంటే ఒక కంపెనీలో ఒక పర్సన్ వచ్చేసి ఆ కంపెనీకి సంబంధించిన లీడ్స్ ఉంటారు, అంటే వాళ్ళు ఈ కంపెనీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వీళ్ళ ప్రొడక్ట్స్ కొనాలనుకుంటున్నారు, అట్లా ఉన్నాయి మనకి. సో వాళ్ళకి మెయిల్ పంపించాలి వాడు రోజు. సో ఇప్పుడు దాన్ని ఆటోమేట్ చేస్తారు, అనేది దాన్ని ఆటోమేట్ చేసి ఆ కంటెక్స్ట్కి తగిన విధంగా మెయిల్ అనేది అదే కంపోజ్ చేసి పంపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏమైంది, అక్కడ ఎండ్ యూజర్ ఎవడైతే ఉన్నాడో అతను ఆ ఈమెయిల్ కంపోజ్ చేసే పని అనేది అయిపోయింది అనమాట. సో అక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది, కానీ డెవలపర్ జాబ్ అయితే ఇప్పటికైతే రిస్క్లో లేదు, ఇంకా అంత ఆ లెవెల్కి అయితే రాలేదు పక్కా చెప్పచ్చు. సార్ ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటున్నారు సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లో? ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అండి, ఒక 10 years బ్యాక్ సో నేను ఇండస్ట్రీలోకి వెళ్ళిన కొత్తల్లో మైండ్ సెట్ అనేది మారిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్కి. సో రీసెర్చ్ చేసి ఒక జాబ్లో నేను సర్వైవ్ అవ్వాలంటే ఒక టాస్క్ ఏదో ఇచ్చారు, దాని గురించి నేను రీసెర్చ్ చేయాలంటే చాలా ప్లేసెస్కి వెళ్ళి నేను చేసుకొని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అది ఈజీ అయిపోయింది అనమాట జనాలకి. సో చాట్ జీపీటీలోకి వెళ్తారు, లేదా గూగుల్ జెమినీలోకి వెళ్తారు, టాస్క్ ఏదైతే ఇచ్చారో ఆ టాస్క్ మొత్తం అక్కడ టైప్ చేసేసి వాడు ఇచ్చిన ఆన్సర్ని కనీసం రీసెర్చ్ అనేది చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇస్తున్న ఆన్సర్ కరెక్టా కాదా అనేది కూడా చూడట్లేదు అనమాట. సో రీసెంట్గా ఏం జరిగిందంటే మా ప్రాజెక్ట్లో వాళ్ళు అడిగారు దాన్ని, చాట్ జీపీటీని, వాడు అదేదో ఆన్సర్ ఇచ్చింది, అది ఇచ్చింది కరెక్టా కాదా అనేది ప్రాపర్గా చెక్ చేయకుండా వెళ్ళిపోయారు. సింపుల్ చెప్తాను చూడండి, 2.5 నెలలు డేటు ముందుకు వెయ్యాల్సి వచ్చింది అనమాట. 2.5 months డేట్ అంటే డైరెక్ట్గా +75 రాయలేం కదా మన డేట్. సో ఏం చేస్తారు అక్కడ, సో 2 నెలలకి 30 months 30 ఉన్నాయా 31 ఉన్నాయా అట్లా క్యాలిక్యులేట్ చేసేస్తారు. ఈ వే ఆఫ్ థింకింగ్ అనేది పోయింది అంటున్నాను జనాల దగ్గర. ఓకే, అట్లా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే సో వాళ్ళకి వర్క్ ఇవ్వడం కన్నా నేనే చేసుకోవడం బెటర్ అని చెప్పేసి నా కింద వాళ్ళు ఇద్దరికి పని కూడా ఇవ్వకుండా నేనే చేసుకుంటాను. సో అయితే సార్ ఇప్పుడు ప్రజెంట్ జనరల్గా కొంతమంది నాకు కూడా మనకి కెరీర్ కౌన్సిలింగ్ అని స్టూడెంట్స్ వస్తాం, సో చాలా డిఫరెంట్గా అడుగుతున్నారు సార్, జాబ్ గ్యారెంటీ అడుగుతారు. జాబ్ గ్యారెంటీ అనేదండి దట్ ఈస్ ఏ వెరీ కాన్ఫ్లిక్టింగ్ టాపిక్ అనమాట. జాబ్ గ్యారెంటీ అనేది ఇప్పుడు లైక్ ఎలా చెప్పాలి, అతను జాబ్లోకి వెళ్ళి అతను పెర్ఫామ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక పర్సన్ మా టీంలోకి వచ్చారనమాట. సో అతను యాక్చువల్లీ ఫేక్ క్యాండిడేట్ అనమాట. ఓకే.
సో బట్ నాలెడ్జ్ ఉంది, వర్క్ నేర్చుకున్నాడు, సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, నాలెడ్జ్ ఉంది కాబట్టి రిక్రూట్ అయ్యాడు అతను. కాకపోతే ఇతనికి రియల్ వరల్డ్లో ఎలా జరుగుతుందో థింగ్స్ అనేది తెలియపాపం. సో ఏమైంది, మీటింగ్స్ అటెండ్ అవ్వలేదు వరుసగా 2 days. ఓకే, ఏంటి మీటింగ్స్ అటెండ్ అవ్వట్లేదు అని అడిగితే నాకు ఎవరు చెప్పారు, నన్ను ఎవరు పిలవలేదుగా మీటింగ్ అన్నాడు అనమాట. పేరెంట్ పిలవడానికి. సో అది అట్లా ఏంటంటే వాడికి టీమ్స్ అనేది ఒకటి ఉంటుంది, క్యాలెండర్లో ఇలా ఇన్వైట్స్ ఉంటాయి, ఆ మెయిల్ మనం చదువుకోవాలి. సో ఇది తెలీదు. సో రియల్ వరల్డ్ కమ్యూనికేషన్ ఎట్లా ఉండిందో తెలియని పరిస్థితి అయిపోయింది అనమాట. సబ్జెక్ట్ ఒకటి ఉంటే సరిపోదండి, కమ్యూనికేషన్ కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సో ఎలా కమ్యూనికేట్ అవుతారు వేరే వాళ్ళతో, కమ్యూనికేట్ కూడా నువ్వు సైలెంట్గా కూర్చుంటే మిమ్మల్ని పిలిచి ఎవరు వర్క్ ఇవ్వరు. సో ఇక్కడ ఏమవుతుందంటే రియల్ వరల్డ్లో సో ఒక గ్రూప్ ఆఫ్ టాస్క్స్ అనేవి రెడీగా ఉంటాయి. నేను చేస్తాను అనుకుంటే దానికి నాకు నేను అసైన్ చేసుకొని నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతేగాని సుజిత్ ఇవాళ నీకు ఆ 4 టాస్కులు చేయి, రేపు ఈ బటన్ పెట్టు, ఇది పెట్టు అని ఎవరికి చెప్పరు ఇక్కడ. అది సో ప్రొయాక్టివ్గా ఉండాలి క్యాండిడేట్స్ అనేవాళ్ళు. ఓకే, అది సార్ ఇప్పుడు దాదాపు 14 years నుంచి మీరు వర్క్ చేస్తున్నారు కదా, సో మీరు ఏమైనా రెఫరెన్స్లు ఏమన్నా ఇస్తూ ఉంటారా? ఇస్తాను. సో రిఫరెన్సెస్ వర్క్, ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. రిఫరెన్స్ అంటే ఏంటంటే, సో ఒకటి నేను పనిచేసే కంపెనీ నా మామగారిది కాదు. నేను ఫోన్ చేసి మామగారు మావాడు వస్తున్నాడు అనగానే ఉద్యోగం వీరాడికి ఫస్ట్ పాయింట్. ఓకే, రెఫరెన్స్ ఏంటంటే నీకు నాలెడ్జ్ అన్నీ ఉండి నీ స్కిల్స్ అన్ని బిల్డ్ చేసుకొని నువ్వు ప్రాపర్గా నాకు ఈ జాబ్ కావాలి, నేను ఈ జాబ్కి యాప్ట్ అని ఎవరైనా తెచ్చి జాబ్ కోడ్ మాకు ఇస్తే మేము ఆ జాబ్ కోడ్కి ఇతని ప్రొఫైల్ని అప్డేట్ చేసి దాని పోర్టల్లో అప్డేట్ చేస్తాం అంతే. అంతకు మించి మనకేం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇన్ఫ్లుయెన్స్ ఉండడానికి మంది కాదు కదా కంపెనీ. మన కంపెనీ అయితే ఓకే మనకు తెలిసిన వాళ్ళే పాపం అని చెప్పేసి వాళ్ళని వెళ్ళి మేనేజ్ చేసి ఎట్లా కొట్లా పెట్టచ్చు. అది కూడా జరగదు యాక్చువల్గా, ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ ఇలా అంతా చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. సో జనాలకు అది తెలియదు అనమాట. సాఫ్ట్వేర్లో పని చేస్తున్నాడు మా మామయ్య ఇప్పిస్తాడు ఉద్యోగం అంటారు. మొన్న అట్లాగే జరిగింది ఒక గొడవ ఇంట్లో. మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట. సో వాడు మొన్న బీటెక్ అయిపోయింది అనమాట. నువ్వు సాఫ్ట్వేర్ 4 కంపెనీల్లో చేసేప్పటికీ వాడికి ఒక కంపెనీలో ఉద్యోగం ఇవ్వలేమని. అసలు ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థమే కాలేదు అసలు. అట్లా ఉంటుంది రిఫరెన్స్ అంటే. సో ఓకే ఈ కంపెనీలో ఈ పోస్టులు ఉన్నాయి, ఓకే ఈ పోస్టులకి తగ్గ ప్రొఫైల్ ఉంటే మార్కెట్ రిఫర్ చేయండి. సో రిఫరల్ బోనస్ ఒకటి ఉంటుంది, మాకు ఉండే ఒక అడ్వాంటేజ్ అంటే రిఫరల్ బోనస్ ఒకటి ఉంటుంది. అది కూడా లక్షలు ఏంటో ఏదో నామకే వస్తాయి అంతే. ఓకే, అది. సో సేల్స్ ఫోర్స్ ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చా? జాబ్స్ ఉన్నాయా ప్రజెంట్? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. సో అఫ్కోర్స్ మీరు ఎప్పుడైనా చూడండి, ఫ్రెషర్స్ అనగానే కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళిపోవాలి మనం ఆలోచించడం. సో ఫ్రెషర్స్ని పర్టికులర్గా ఈ టెక్నాలజీలోకి ఫ్రెషర్స్ కావాలని ఎక్కడ రిక్రూట్ చేసుకోరు యూజువల్గా అయితే. ఓకే, బట్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు లెవెల్ 3 కంపెనీస్, లెవెల్ 2 కంపెనీస్ ఉన్నాయనుకోండి. వాళ్ళు ఏంటంటే స్పెసిఫిక్గా దీనికోసమే ఒక పెద్ద ప్రోడక్ట్ వచ్చిందండి వెరీ రీసెంట్లో, ఒక ఎనర్జీ బేస్డ్ ప్రోడక్ట్ ఏదో వచ్చింది ఒక కంపెనీకి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రోడక్ట్కి సేల్స్ ఫోర్స్ మీద వర్క్ చేయాలి కానీ బడ్జెట్ లేదు. ఓకే, సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు, మాకు సేల్స్ ఫోర్స్ ఫ్రెషర్స్ కావాలని పెడతారనమాట. ఓకే, ఎందుకంటే ఫ్రెషర్ అంటే వాడికి సేల్స్ ఫోర్స్ రాదు ఆబ్వియస్. ఎందుకు వస్తుంది, బీటెక్లో ఉండదు కదా ఆ సబ్జెక్ట్ అనేది. బీటెక్లో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సేల్స్ ఫోర్స్ అనేది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ప్లాట్ఫామ్. సో బయటికి వచ్చి నేర్చుకొని మీ స్కిల్ సెట్ బిల్డ్ చేసుకోవాలి. సో సేల్స్ ఫోర్స్లో నెక్స్ట్ క్వశ్చన్ కూడా నేనే చెప్పేస్తాను మీకు ఇక్కడ. స్కిల్ సెట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? సేల్స్ ఫోర్స్ నేర్చుకోవడానికి సేల్స్ ఫోర్స్ వాడు ఏం చేస్తాడంటే మనకి ట్రైల్ హెడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ ట్రైల్ హెడ్ ఏంటంటే గేమిఫైయింగ్ ఇదనమాట. అంటే ఒక చిన్న గేమ్ ఆడుతున్నట్టు ఉంటుంది, పజిల్ గేమ్స్ ఉంటాయి చూసారా, అట్లా ఆడుతున్నట్టు ఉంటుంది. సో దాంతో ఆ సబ్జెక్ట్ అంతా నేర్చుకొని దాంట్లో కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. ఆ మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తే ట్రైల్ హెడ్ పాయింట్స్ అని వస్తాయి. ఈ ట్రైల్ హెడ్ పాయింట్స్ అన్ని అక్యుములేట్ చేసుకొని ఒక సర్టిఫికేషన్ చేసుకుని అనుకోండి. మీరు ఫ్రెషర్స్ అన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేటర్ సర్టిఫికేషన్ ఉంటుంది 201 అని, అదొకటి చేశారనుకోండి మీ రెజ్యూమ్లో అది కనపడుతుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటి, నేను 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 4 years ఎక్స్పీరియన్స్ ఉందని అది కనపడుతుంది. మరి ఫ్రెషర్ సేల్స్ ఫోర్స్ మార్కెట్లోకి రావాలంటే సర్టిఫికేషన్ ఉంటే బాగుంటుంది. ఓకే, సో సర్టిఫికేషన్ రావాలంటే మన నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేసుకోవాలంటే మొత్తం ప్లాట్ఫామ్ వాడు ఇచ్చేసాడు. ట్రైల్ హెడ్ అనేది మనం చిన్నప్పుడు వర్క్ బుక్స్ ఉంటాయి తెలుసా మీకు, ఇంగ్లీష్ వర్క్ బుక్స్ ఉంటాయి, దానిలో సగం అంతా అయిపోయి ఉంటుంది, ఆ కొంచెం గ్యాప్ ఇస్తాడు, ఆ గ్యాప్ మనం ఫిల్ చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా అంతే. సో మొత్తం సగం పైన మొత్తం టాస్క్ అంతా వాడు బిల్డ్ చేసేసి దీంట్లో నాకు ఇది కావాలి అని లాస్ట్లో చెప్తాడు, అది మనం బిల్డ్ చేయాలన్నమాట. ఈ పైదంతా చదువుకుంటే కిందది ఎలా చేయాలో అర్థమవుతుంది అనమాట. ఓకే, సో సేల్స్ ఫోర్స్ నేర్చుకోవడం ఈజీ, హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఓకే, కెరియర్ గ్యాప్ వాళ్ళు నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు, బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సార్? సేల్స్ ఫోర్స్ ఎంట్రీ లెవెల్ ప్యాకేజ్ వచ్చేసి 5 lakhs మినిమం ఉంటుందండి.
మినిమం జనరల్గా ఏదైనా 3 to 5 lakhs అట్లా ఈజీగా. కానీ 3-4 ఉండవు, డైరెక్ట్ 5 ఉంటుంది సేల్స్ ఫోర్స్. ఓకే, అంటే నేను ఎంఎన్సీస్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అది మినిమం 5 lakhs మినిమం ఎంతవరకు వెళ్ళొచ్చు సార్ మనం? సో 25, 40, 50 కూడా చూసాను నేను. 58 నేను చూసిన హైయెస్ట్ ప్యాకేజ్ సేల్స్ ఫోర్స్లో. అంటే ఇక మీరు ఆ లెవెల్ ఆఫ్ ప్యాకేజ్కి వెళ్ళిపోయేసరికి మీరు ఇంకా డెవలపర్ కాదు కదా. సో ఏ ఆర్కిటెక్టో లేకపోతే యూ కెన్ బికమ్ ఏ ప్రిన్సిపల్ కన్సల్టెంట్, లేదా కంపెనీలో డైరెక్టర్స్ కింద అసోసియేట్ డైరెక్టర్స్ ఎట్లా ఉంటారో ఆ పొజిషన్కి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, ఎన్ని రోజుల్లో టైం పడుతుంది మనం నేర్చుకోవడం? ఒక బ్లాంక్ మైండ్తో ఒక బ్లాంక్ మైండ్తో ఉండి డెడికేటెడ్గా కూర్చుంటే హార్డ్లీ 2 to 2.5 months. 2.5 months. ఓకే, జాబ్ తెచ్చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఇప్పుడు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా సేల్స్ ఫోర్స్ కోర్స్ నేర్చుకోవచ్చా? బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. నాన్ టెక్నికల్ పీపుల్ నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొంచెం టెక్నికల్గా వెళ్దాం మనము. సేల్స్ ఫోర్స్ అనేది ఏంటంటే ఒక సిఆర్ఎం ప్లాట్ఫామ్ అనమాట. ఈ సిఆర్ఎం ప్లాట్ఫామ్లో ఏమవుతుందంటే ఒక కంపెనీ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉందనుకున్నా, XYZ టెక్నాలజీస్ అని. సో ఈ XYZ కంపెనీలో నేను ఏం చేయాలనుకున్నాను, నా కస్టమర్ బేస్ని బిల్డ్ చేసుకోను, అంటే ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నెలకి 1 lakh 2 lakhs రెవెన్యూ వస్తుంది అనుకున్నాను నేను. నా కస్టమర్స్ పెరిగితే ఇంకా రెవెన్యూ పెరుగుతుంది. సో కస్టమర్స్ పెరగడానికి ఏంటి, నా టీం వాళ్ళు ప్రాపర్గా కస్టమర్తో హ్యాండ్లింగ్ జరుగుతుందా లేదా అదే నేను చెక్ చేస్తాను. అయితే నేను మ్యాన్ పవర్ మీద ఇక్కడ డిపెండ్ అవ్వబట్టి ఏమవుతుంది, సో ఒక్కొక్కసారి ఒక క్లయింట్కి ప్రాపర్గా వెళ్తుంది కమ్యూనికేషన్, ఒక లీడ్కి ప్రాపర్గా కమ్యూనికేషన్ వెళ్ళట్లేదు. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి అనమాట. సో అదే సేల్స్ ఫోర్స్ వాడు ఏం చేస్తాడంటే వాడు ఒక అకౌంట్ ఇస్తాడు మనకి. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్నప్పుడు మన కంపెనీకి ఏం కావాలి, ఫస్ట్ మార్కెటింగ్, తర్వాత సేల్స్, తర్వాత సర్వీస్. ఈ 3 బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. ఓకే, మీరు సేల్స్ ఫోర్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అసలు ఏమీ కస్టమైజేషన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు కంపెనీలో ప్రొడక్ట్స్ సెల్ చేసి సపోర్ట్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ లెవెల్ ఆఫ్ థింగ్ ఎవరు ఇవ్వలేకపోయారు ఇప్పటిదాకా. అందుకని సేల్స్ ఫోర్స్ హ్యాస్ బీన్ ద వరల్డ్స్ #1 CRM ప్లాట్ఫామ్ సిన్స్ లాస్ట్ 13 years. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్గా జోహో పేరు తర్వాత అదర్ సిఆర్ఎంస్ కూడా ఉన్నాయి కదా, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ CRM ఉంది, జోహో CRM ఉంది, SAP CRM ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో కానీ దాని నుంచి సేల్స్ ఫోర్స్కి మైగ్రేట్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే సో మిగతా ప్లాట్ఫామ్స్లో మీకు కోడింగ్ ఎక్కువ ఉంటుంది. అలానే సేల్స్ ఫోర్స్లో కోడింగ్ లేదన్ను, నేను రోజుకు 10,000 లైన్లు కోడ్ రాస్తూ ఉంటాను. ఓకే, అది డిపెండింగ్ ఆన్ ద క్లయింట్ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనేది వీడు ముందే ఇచ్చేసాడు. అంటే చిన్న కస్టమైజ్ పాయింట్ అండ్ క్లిక్ టూల్స్తోనే మొత్తం మన కంపెనీకి అవసరమైన CRM ప్లాట్ఫామ్ మొత్తం మనం బిల్డ్ చేసేసుకోవచ్చు సింపుల్గా సేల్స్ ఫోర్స్లో. ఓకే, సో అందువల్ల ఏంది, తక్కువ వర్క్ ఉంటుంది కదా, డెవలప్మెంట్ కాస్ట్ తగ్గుద్ది మీకు సేల్స్ ఫోర్స్కి వచ్చేసరికి. అదే మీరు జోహోలో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ CRMకి వెళ్ళారనుకోండి, అది అడాప్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది ఎండ్ యూజర్కి. మళ్ళీ ఎండ్ యూజర్కి ట్రైనింగ్ కండక్ట్ చేయాలి దానికి. సేల్స్ ఫోర్స్కి అయితే ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్గా సేల్స్ ఫోర్స్ .comలో ఉండే బేసిక్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనే వీడియోస్ ఒక 5-6 చూసారంటే ఎవరైనా సింపుల్ గా దాని మీద వర్క్ చేయగలుగుతారు అనమాట. ఓకే, ఎక్సెల్ వస్తే సేల్స్ ఫోర్స్ వచ్చేస్తుందండి సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, అది సో 2026లో జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి? మీరు ఫ్యూచర్ క్వశ్చన్ అడిగేశారా? సో ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ మార్కెట్తో అయితే పోల్చుకుంటే మీరు చాలా వాటిలో జాబ్స్ చాలా తగ్గినాయి, మీరు అబ్జర్వ్ చేశారు లేదు. కానీ సేల్స్ ఫోర్స్ జాబ్ మార్కెట్ అలాగే స్టాండర్డ్గా మెయింటైన్ అవుతుంది. సో ఇదే మెయింటెనెన్స్ నెక్స్ట్ ఇయర్లో కూడా అలాగే ఉండబోతుంది. ఎందుకంటే ఎప్పుడు టచ్ చెయ్యని ప్లాట్ఫామ్ని టచ్ చేశాడు సేల్స్ ఫోర్స్ వాడు. సో ఏజెంట్ ఫోర్స్ అని ఒకటి తీసుకొచ్చాడు. అది యాక్చువల్లీ కొత్తదేం కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ న్యూ నేమ్ అనమాట. అంతకుముందు ఐన్స్టీన్ GPT అని ఒకటి ఉందన్నమాట. ఈ ఐన్స్టీన్ GPTలో మనకి ఏఏతో మనము ఆటోమేషన్స్ అన్ని చేసుకున్నట్టుగా ఉండేది. దాన్ని కొంచెం ఫ్లేవర్ మార్చి కాస్త బ్యాక్లో కొన్ని LLMs యాడ్ చేసి కొంచెం టెక్నాలజీని పెంచాడు అనమాట. దాన్ని ఏజెంట్ ఫోర్స్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఈ ఏజెంట్ ఫోర్స్ మీద డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ బిజినెసెస్ అనేవి మ్యాన్ పవర్ని తగ్గించుకొని బిజినెస్ యాజ్ ఇట్ ఈస్గా జరిగేలాగా జరుగుతుంది అనమాట. ఓకే, అందువల్ల ఈ ఏజెంట్ ఫోర్స్ రావటం అనేది సో ఇంకా ఎక్కువ జాబ్స్ జనరేట్ అవుతాయి సేల్స్ ఫోర్స్ ఎకో సిస్టంలో జరుగుతున్న ఇంటర్నల్ టాక్. ఓకే, అది AI ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సేల్స్ ఫోర్స్ మీద? సో యాక్చువల్లీ AI ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే అందరికీ జాబ్స్ పోతాయి అనుకుంటా. ఆల్రెడీ ఈ పాయింట్ ఇందాక మనం మధ్యలో వచ్చింది ఒకసారి. సో సేల్స్ ఫోర్స్లో కూడా AI వచ్చింది. అయితే ఇదేంటంటే ఏజెంట్ ఫోర్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా. ఈ ఏజెంట్ ఫోర్స్లో ఏమవుతుందంటే సింపుల్ సినారియో చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఉంది నా దగ్గర. ఆ డేటాని నేను బయటికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, నేను కష్టపడి సింటాక్స్ ఫాలో అయ్యి లాజిక్ రాయాల్సి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏజెంట్ ఫోర్స్లో మొన్న ఒకళ్ళు చేశారనమాట, ఏంటంటే ఆటోమేటిక్ క్వెరీ క్రియేషన్ అని చెప్పి ఒకటి చేశారనమాట. ఏంటంటే నేను చెప్తా, నాకు లాస్ట్ 1 monthలో క్రియేట్ అయిన
టాప్ 10 టాప్ 100 లీడ్స్ కావాలని నేను దానికి ఒక సెంటెన్స్లు ఇస్తాను అనమాట. ఓకే. ఇప్పుడు క్వెరీ అనేది రాయాల్సిన అవసరం లేకుండా మనకి డైరెక్ట్గా క్వెరీ బిల్డ్ అయిపోయి అదే అవుట్పుట్ ఇచ్చేస్తాను అనమాట. ఓకే. ఓకే, సో డెవలపర్ యొక్క వర్క్ తగ్గుద్ది, డెవలపర్ నీడ్ తగ్గదు. ఓకే. డెవలపర్ నీడ్ ఉంది కానీ డెవలపర్ ఈ వర్క్ ఈజీ అవుతుంది అనమాట. ఓకే. అది ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఒకటి. ఓకే. సో ఏం ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఏమి ఉండదు, ఖచ్చితంగా ఉండదు, ఇప్పటికైతే లేదు. ఇంకా మనం ఊహించని ఏలో ఎన్హాన్స్మెంట్స్ కనుక వస్తే అప్పుడు మనం ఏది చెప్పలేము. అది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు ఎలిజిబిలిటీ, ఎవరు దీనికి యాప్ చేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే కెరియర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కోర్స్ నేర్చుకున్న వాళ్ళు, ఒకవేళ కోర్స్ నేర్చుకోకపోతే మీకు ఏ కోర్స్ సూట్ అవుతుందో కూడా గైడ్ చేస్తారు. అండ్ ఆల్రెడీ కోర్స్ నేర్చుకుంటే మీ ప్రొఫైల్ని మార్కెట్ చేసి మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేలాగా చేస్తారు. దీంతో పాటు ఇంటర్వ్యూలో నాట్ ఓన్లీ కాల్స్ వచ్చేలా చేయడమే కాదు, సో ఆ ఇంటర్వ్యూని టిప్స్, దానికి సంబంధించి ఎలా క్రాక్ చేయాలి, దానికి సంబంధించిన గైడెన్స్ కూడా, పర్సనల్ మెంటారింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్విస్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డేటా సైన్స్, సేల్స్ ఫోర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ అదర్ కోర్సెస్ యాజ్ వెల్. సో ఒకసారి ఆలోచించండి. లొకేటెడ్ ఎట్ మాదాపూర్. దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి స్విస్ టెక్నాలజీస్ మీకు అప్డేట్ చేస్తారు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.